గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఆల్రెడీ కాంప్లెక్స్ నెంబర్స్లో ఉన్న కాన్సెప్ట్ అంతా మేము ముందు ఉంచాను. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ నెంబర్స్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ చేసి చూద్దాం. అంటే ఆల్రెడీ మన దగ్గర డేటా ఉంది కాబట్టి దాని యొక్క ఫార్ములాస్ ఇవన్నీ మనం నేర్చుకున్నాం కాబట్టి ఒక ప్రాబ్లం చేసి చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, ఏమన్నాడు? z is equal to x plus iy is a complex number such that z bar cube plus z bar into z cube is equal to 350 and x comma y are integers, then mod z value ఎంతో కావాలండి. ఇది వాడు దానికి ఇచ్చింది, ఇంకా నా దగ్గర ఏమి లేవు. కానీ యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రాబ్లము కొంచెం లార్జ్ ప్రాబ్లం అవ్వకుండా మనం ఆప్షన్ బట్టి ప్రాబ్లంకి వెళ్ళాలి. ఎలాగో చూద్దాం. ఫస్ట్ వన్ ఆల్రెడీ మీకు తెలిసిన కాన్సెప్టే, నేను అది ఉన్నది తీసుకుంటాను. జెడ్ బార్ క్యూబ్ ప్లస్ జెడ్ బార్ జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 350. బాగుంది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ జెడ్ ఉంది, జెడ్ బార్ ఉంది, ఇక్కడ జెడ్ ఉంది, జెడ్ బార్ ఉంది, కాబట్టి జెడ్ బార్ కామన్ చేద్దాం. జెడ్ బార్ కామన్ చేస్తే ఎవరు మిగిలారో చూద్దాం. అంటే ఈ వాల్యూ ఎవరు? జెడ్ బార్ స్క్వేర్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 350. బాగుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామంటే, ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ బార్ రాస్తున్నాను నాన్న, అంటే యాక్చువల్గా డైరెక్ట్ దీని స్టాండర్డ్ వాల్యూ మనం ఐడెంటిఫై చేసుకుని వెళ్ళాలి. జెడ్ బార్ అంటే వాల్యూ ఎవరినన్నా లెట్ ఇక్కడ తీసుకుందాం. లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. ఇప్పుడు నాకు జెడ్ బార్ అంటే వాల్యూ వస్తారు ఎక్స్ మైనస్ ఐవై. ఇప్పుడు నాకు జెడ్ బార్ అంటే వాల్యూ ఎవరు వస్తారు నాన్న? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, నేను పక్కన పెట్టాను. రెండో కాన్సెప్ట్ చూడండి. జెడ్ బార్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ దట్ మీన్స్ ఒక్క నిమిషం ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇది జెడ్ అనుకున్నాం కదా. ఓకే, జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఐవై. జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మనకు తెలుసు కదా, మాడ్ జెడ్ హోల్ స్క్వేర్ అంటే వాల్యూ ఎవరు వస్తారన్నా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. బాగుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామంటే జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. ఈ వాల్యూ అవుతారు జెడ్ బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 2xy. ఇవి రెండు యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే అవుతాను ఇద్దరు క్యాన్సిల్ అవుతారు. అంటే జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ బార్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 into x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఓకే, ఇది స్టాండర్డ్ వాల్యూ మనం గుర్తుపెట్టుకోవాలన్నా. ఇప్పుడు ఈ వాల్యూస్ తీసుకెళ్ళి సబ్మిట్ చేద్దాం. ఈ జెడ్ బార్ అనే వాల్యూ ఎవరు వస్తారన్నా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. మరి ఈ వాల్యూ ఎవరు వస్తారన్నా? 2 into x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 350. ఈ 2 ఇందులో మనం క్యాన్సిల్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 170. బాగుంది. అంటే 2 ప్రోడక్ట్స్ యొక్క వాల్యూ నాకు ఎవరికి ఈక్వల్ అయింది? 170కి ఈక్వల్ అయింది. నాకు యాక్చువల్గా ప్రాబ్లం ఎవరైనా అడిగారు చూడండి. ఇక్కడ ప్రాబ్లం ఎవరైనా మాడ్ జెడ్ అని అడిగాడు. ఒకవేళ మాడ్ జెడ్ నాకు కావాలంటే నీకు ఒక స్క్వేర్ తగ్గించాను కాసేపు. ఈ వాల్యూ ఎవరు చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అండి. అంటే ఈ వాల్యూ ఎవరో ఫైండ్ చేస్తే నా ప్రాబ్లం ఏంటంటే, అంటే టూ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ నాకు 175 ఏ విధంగా ఎగ్జిస్టెన్స్ చేయగలిగితే నాకు ఆటోమేటిక్ ప్రాబ్లం అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉందా 170 ఉంది, 175 ఉంది. ఈ 175కి నేను ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేశాను అనుకోండి. అంటే 175 ఫ్యాక్టర్స్ ఎవరు అవుతారన్నా? 7 into 25 రాశాను. ఎవరయ్యారు చూడన్నా? 7 into 25. 725 సార్ ఎంత? 175 కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఐడెంటిఫై చేసేటప్పుడు ఈ రెండు వాల్యూస్లో నాకు ఇక్కడ ఎవరున్నారు? 7 ఉంది, 25 ఉంది. మరి వీళ్ళిద్దరు వాల్యూస్లో ఐడెంటిఫై చేయాలంటే నా దగ్గర ఉన్న ఆప్షన్లో ఎవరున్నారు చూడండి ఒకసారి. ఆప్షన్ ఎవరున్నారు? 41 ఉంది, √41 ఉంది, 5 ఉంది, 25 ఉంది, √31 ఉంది. అంటే యాక్చువల్గా
ఇది కాదు, క్లియర్గా ఉంది. ఇది కాదు, క్లియర్గా ఉంది. ఎటు వచ్చి మిగిలిన వాళ్ళ వీళ్ళిద్దరిలో ఎవరో ఆన్సర్ తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ వాల్యూ చూడాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 అని తీసుకున్నాను అనుకో. 7 అని తీసుకున్నాను అనుకోండి, నాకు వాల్యూ మోడ్ అని రాశాను అనుకో, నాకు ఈ వాల్యూ ఎవరు వస్తారని జెడ్ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఎవరు అవుతారు, 49 అయిపోతుంది. అవునా కదా? కాబట్టి ఈ వాల్యూ కాదు. ఇక రెండో కాన్సెప్ట్కి వెళ్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఏమన్నా 25 అని తీసుకున్నాను. నాకు మోడ్ జెడ్ కావాలనుకో, అంటే మోడ్ అంటే యాక్చువల్గా మోడ్ జెడ్ అంటే ఏమన్నా మోడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు √ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కదా. నేను ఇప్పుడు ఈ వాల్యూని నేను మోడ్ జెడ్ అని డినోట్ చేయాలంటే √ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని రెండు వైపులో నేను యాడ్ చేస్తే ఈ వాల్యూ కూడా √25. మరి ఈ వాల్యూ అవుతానన్నా మోడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5 నా ఆన్సర్ చూడన్నాను 5. కరెక్టే కదా చూడండి. అంటే యాక్చువల్గా కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఐడెంటిఫై చేయాలంటే దీనికి ప్రాబ్లంకి మనం రివర్స్ ఏదైనా ప్రాబ్లం పనుకో, ఇది మనం ఐడెంటిఫై చేయాల్సింది. ఓకే రైట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది నీ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ వన్ వెళ్దాం. చూడండి నాన్న. నెక్స్ట్ ప్రాబ్లం రైట్. ఓకే జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది అడిచింది. ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఎక్కడైనా సరే ఒక సిగ్మా నొటేషన్కి ఇన్ఫైనైట్ వాల్యూ ఇచ్చాడంటే అది ఖచ్చితంగా జామెట్రిక్ ప్రోగ్రెషన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే జామెట్రిక్ ప్రాబ్లం అంటే మా స్టైల్లో మాట్లాడంటే ఏ ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్ ఇన్ఫైనైట్. మరి ఈ జామెట్రిక్ ప్రాబ్లమ్స్లో సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ టర్మ్స్ మనం ఎస్ ఇన్ఫైనైట్ ఈజ్ ఈక్వల్ టు a/1 - r అని రాస్తాం. ఇక్కడ ఏ అనేది ఎవరు అవుతారంటే ఫస్ట్ టర్మ్, ఆర్ ఎవరు అవుతారంటే కామన్ రేషియో. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఫస్ట్ వన్ నేను రాస్తున్నా, నాకు ఇచ్చిన ప్రాబ్లం రాస్తున్నా. ఎవరో చూద్దాను. సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 to ఇన్ఫైనైట్ i/3 హోల్ పవర్ n. ఇది నా దగ్గర ఉంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. n పైన ఫస్ట్ 0 రీప్లేస్ చేస్తే వాల్యూ ఏమన్నా i/3 ప్లస్ ఒక నిమిషం n పైన 0 రీప్లేస్ చేస్తే ఎనీథింగ్ పవర్ 0 అంటే వాల్యూ అవుతారు 1 ప్లస్ i/3 ప్లస్ i/3 హోల్ స్క్వేర్ ప్లస్ i/3 హోల్ క్యూబ్ ప్లస్ అప్ టు సో ఆన్ ఇన్ఫైనైట్. ఇప్పుడు మీరు రెండింటిని కంపేర్ చేయండి అన్న. ఫస్ట్ అంటే ఇక్కడ నాకు జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే మీనింగ్ ఏంటన్నా, కామన్ రేషియోస్ ఈక్వల్ అయితే దాన్ని ఖచ్చితంగా ఏమని పిలుస్తాం అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కామన్ రేషియో అంటే అర్థం ఏంటన్నా, సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, థర్డ్ టర్మ్ బై సెకండ్ టర్మ్. ఇక్కడ AR/A అంటే వాల్యూ ఆర్, AR స్క్వేర్ బై AR అంటే వాల్యూ ఆర్. అంటే ఇదంతా కూడా ఎవరు కామన్ రేషియోస్ ఈక్వల్గా ఉన్నాయి. అలాగే దీనికి ఈక్వల్ అవుతుందో లేదో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఈక్వల్ అవుతుందో లేదో చూస్తే ఇందులో ఫస్ట్ వాల్యూ ఏమన్నా ఏ, కామన్ రేషియో వాల్యూ a/3, సెకండ్ టర్మ్తో రాస్తే వాల్యూ a/3, థర్డ్ టర్మ్తో రాస్తే a/3. అంటే కామన్గా ఉన్న కామన్ రేషియో ఎవరికి ఈక్వల్ అయింది ఇక్కడ i/3 కామన్ రేషియో. ఫస్ట్ టర్మ్ ఎవరు అవుతారు, a ఈజ్ ఈక్వల్ టు 1, r ఈజ్ ఈక్వల్ టు i/3. వీళ్ళని తీసుకెళ్ళి సబ్మిట్ చేద్దాం. s ఇన్ఫైనైట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎవరుతారు, a అంటే వాల్యూ 1 మైనస్ r అంటే వాల్యూ 1 మైనస్ i/3 is equal to 1 minus i/3 అంటే వాల్యూ i మైనస్ వెయిట్ ఒక్క నిమిషం ఒకసారి మళ్ళీ రాద్దాం. రైట్, వాల్యూ చూడాలి i/3. s ఇన్ఫినిటీ is equal to a/1 minus r కమ్ a/1 minus i/3 అంటే వాల్యూ అవుతుంది 1/3 minus i/3. ఇది రెసిప్రోకల్ అయితే 3/3 minus i. మరి యాక్చువల్గా మనం ఏమని చెప్పాం, కాంప్లెక్స్ నెంబర్ ఎప్పుడు కూడా డినామినేటర్లో ఉండకూడదని చెప్పాం. ఉండకూడదంటే ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి, రేషనల్ చేయాలి. దీన్ని రేషనల్ చేస్తే వాల్యూ ఎవరు వస్తారన్నా ఇంటూ 3 + i/3 + i. వీడిని మల్టిప్లై చేద్దాం. 9 + 3i/, ఇక్కడ వాల్యూ చూడండి a + b into a - b అంటే a² అంటే 9 మైనస్ ఆఫ్ b² అంటే వాల్యూ i² అంటే వాల్యూ ఎవరైనా చెప్పాను
I square is equal to -1. ఎవరు -1 కాబట్టి వాల్యూ +1 అంటే వాల్యూ 9 + 3i by 10. అంటే ఈ మొత్తం సమ్మేషన్ వాల్యూ నాకు ఎంత వచ్చింది చూడాలి 9 + 3i by 10. నీ దగ్గర ఆప్షన్ ఫస్ట్ చూడు 9 - 3i by 10 9 - 3i 9 + 3i లాస్ట్ వన్ రాసిదేనా అవునా కదా ఇందులో నేను చేసింది 2 మినిట్స్ అయిపోయింది ప్రాబ్లం అది చూడటానికి సిగ్మాలు ఉన్నాయి ఐదు ఉన్నాయి మైనస్లు అయి ఉన్నాయి అవునా కదా 2 నిమిషాలు అయిపోయింది నేను ఈ ఫార్ములా తెలిస్తే అలాగే వచ్చేస్తుంది రైట్ వెరీ గుడ్ నెక్స్ట్ వన్ చూడండి నాన్న నెక్స్ట్ వన్ ఓకే నెక్స్ట్ వన్ ఈ ప్రాబ్లం చూద్దాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ నేను దీని గురించి కొంత డేటా మాట్లాడాను నాన్న కానీ మళ్ళీ చేసి చూపిస్తాను దీని గురించి మాట్లాడాను అండ్ యాక్చువల్లీ ఈ ప్రాబ్లము ఆర్గాన్ మీద అంటే నేను మార్నింగ్ చెప్పేటప్పుడు ఏమని చెప్పాను చూడండి ఆర్గాన్ ఆఫ్ జెడ్ దట్ మీన్స్ మార్నింగ్ మాట్లాడేటప్పుడు ఆర్గ్మెంట్ అండ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ జెడ్ అన్నాడు చూడండి Z1 అండ్ Z2 ఒకసారి ప్రాబ్లం ఏమన్నా చదవనా Z1 and Z2 are two complex numbers such that mod Z1 plus mod Z2 is equal to Z1 plus Z2 then difference in the amplitude of Z1 and Z2 is another. ఓకేనా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ వన్ ఏమంటున్నాడు చూడండి మాడ్యులస్ ఆఫ్ Z1 plus Z2 is equal to mod Z1 plus mod Z2. నేను మార్నింగ్ ఈ క్లాస్ నేను మాట రాసిన గుర్తుందో లేదో దీని ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆఫ్ ఆర్గాన్ Z1 is equal to argan Z2 మార్నింగ్ క్లాస్ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు ఆర్గాన్ Z1 అండ్ అగైన్ ఆర్గాన్ Z1 is equal to ఎవరికి ఈక్వల్ అని చెప్పారన్న ఆర్గాన్ Z2 ఆర్గాన్ Z1 అనే వాల్యూ ఆర్గాన్ Z2 కి ఈక్వల్ అయితే ఈక్వల్ అవుతుంది అని మాట మాట్లాడారు ఇప్పుడు నేను ఏమడిగాడు వీళ్ళిద్దరికి మధ్య డిఫరెన్స్ అడిగాడు ఎవరికి డిఫరెన్స్ అన్న ఇక్కడ చూడండి యాంప్లిట్యూడ్ ఆఫ్ Z అన్న ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 అన్న రెండు ఒకటే వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎవరికి ఈక్వల్ అవుతుందని అడిగాడు ఓకేనా వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎవరికి ఈక్వల్ అవుతుందని ఇక్కడ కండిషన్ చూడండి mod Z1 plus mod Z2 is equal to mod Z1 plus mod Z2 if and only argan Z1 is equal to argan Z2 అంటే యాక్చువల్ గా ఈ ఆర్గాన్ దీని ఎవరిలో తీసుకొస్తే వాల్యూ ఎవరు వస్తారన్న ఆర్గాన్ Z1 మైనస్ ఆర్గాన్ Z2 is equal to 0 ఇది కూడా కదా అంటే యాక్చువల్ గా నా దగ్గర నాకు ఉన్న వాల్యూస్ ప్రకారం ఆలోచిస్తే ఇది π/4 ఇది π/3 ఇది π/2 ఈ వాల్యూ 0 నాకు ఆర్గాన్ Z1 అంటే ఎవరన్నా యాంప్లిట్యూడ్ అని అర్థం అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ Z1 మైనస్ యాంప్లిట్యూడ్ ఆఫ్ Z2 is equal to 0 ఈక్వల్ యువర్ ఆప్షన్ ఇస్ దిస్ వన్ సార్ బాగుంది ఈ కండిషన్ ఉంది కాబట్టి నువ్వు చెప్పవు జనరల్ గా ఎలా చెప్తాను అడిగితే దాని మీనింగ్ ఏంటంటే కదా ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చూడండి నేను ఒక ఆర్గాన్ వాల్యూ ఇలా తీసుకున్నా నా దగ్గర వాల్యూ ఎవరైనా ఇక్కడ Z1 ఉంది ఇక్కడ Z2 ఉంది నాకు యాక్చువల్గా వీళ్ళ యొక్క డిఫరెన్స్ కావాలి నేను ఎక్కడి నుంచి ఫైండ్ చేయాలన్నా ఈ ఆరిజిన్ నుంచి ఫైండ్ చేయాలి ఈ ఆరిజిన్ నుంచి నేను ఫైండ్ చేయాలి నేను ఆరిజిన్ నుంచి నేను ఫైండ్ చేయాలంటే వీళ్ళ మధ్య నేను డిఫరెన్స్ కట్టాను అనుకోండి అంటే దట్ మీన్స్ నాకు ఈ రెండు పాయింట్స్ ఎక్కడ ఉంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంటే వీళ్ళ మధ్య డిస్టెన్స్ వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకసారి చూడండి నాకు 2 పాయింట్స్ మధ్య డిఫరెన్స్ కావాలనుకోండి ఇలా చూడండి యాక్చువల్ ఇక్కడ ఇది Z1 ఇది Z2 వీళ్ళ మధ్య డిఫరెన్స్ కావాలంటే నాకు ఇలా రావాలి అప్పుడు ఈ మధ్య డిఫరెన్స్ నేను చెప్పగలుగుతాను అవునా కదా కానీ నా ప్రాబ్లంలో ఉన్న కనెక్ట్ అన్న నా ప్రాబ్లంలో ఏం చెప్తున్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ అనేది నాకు లేకుండా ఉందంటే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి ఒకే పాయింట్ మీద వేసే ఉంటాయి అంటే దట్ మీన్స్ ఇది Z1 ఇది Z2 అంటే ఇక్కడ వీళ్ళ మధ్య ఉన్న అంటే యాక్చువల్లీ నాకు ఆర్గాన్ మీన్స్ యాంగిల్ కావాలి యాంగిల్ కావాలంటే ఒక్కసారి మళ్ళీ చూడండి నాన్న ఇంకొకసారి అబ్జర్వ్ చేయండి ఇది Z1 ఇది Z2 నేను ఇక్కడ నుంచి ఫైండ్ చేస్తే ఇదొక యాంగిల్ ఇక్కడ నుంచి ఫైండ్ చేస్తే ఇదొక యాంగిల్ నాకు డిఫరెన్స్ అని అడిగాడు కాబట్టి ఇది కావాలి కరెక్ట్గా ఆలోచించి మాట్లాడండి ఇది Z1 ఇది Z2 వీళ్ళ మధ్య డిఫరెన్స్ అంటే దీని మీనింగ్ ఏమన్నా ఆర్గ్యుమెంట్ ఆఫ్ యాంప్లిట్యూడ్ అంటే అర్థం ఏంటి ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 మీన్స్ యాంప్లిట్యూడ్ ఆఫ్ Z1 ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 మీన్స్ యాంప్లిట్యూడ్ ఆఫ్ Z2 వీళ్ళ మధ్య యాంగిల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అలా కాకుండా ఈ Z2 అనే లైన్ వచ్చి దీని మీద ఉన్నప్పుడు అంటే అర్థం ఏంటమ్మా వీళ్ళ మధ్య యాంగిల్ లేదు రెండు ఒకే లైన్ మీద ఉన్నాయి ఎవరవుతారు నేను మార్నింగ్ చెప్పాను కొలినియర్ పాయింట్స్ అవుతాయి కొలినియర్ పాయింట్స్
మరి కొలినియర్ పాయింట్స్ అయినాయి అంటే వీళ్ళ మధ్య యాంగిల్ లేదంటే ఏమని చెప్తారా? జీరో అని చెప్తాం. కాబట్టి యువర్ ఆప్షన్ ఈజ్ జీరో. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నాకు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం కరెక్ట్గా చూడండి. చాలా సింపుల్. అందరూ అంత పెద్ద చూసుకుని భయపడతారు. ఆల్రెడీ నేను అయోటా మీద బోర్డ్ అని ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాను. ఆ అయోటా మీద బోర్డ్ అని ప్రాబ్లమ్స్లో చెప్పేటప్పుడు నేను ఎలా మాట్లాడాలో చూద్దాం. ఇప్పుడు ఇది కదా, దీని ఏం చేయాలి అని మనకు కావాలి. దీని వాల్యూ ఎంతో చెప్పగలిగాను. ఫస్ట్ వాల్యూ నన్ను నా దగ్గర ఉన్న వాల్యూ ఏమైనా 1 ప్లస్ రాస్తున్నాను ఊరిని ఐ స్క్వేర్ ప్లస్ ఐ పవర్ 4 ప్లస్ ఐ పవర్ 6 ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ ఐ పవర్ 2024. అమ్మయ్య. ఇప్పుడు యాక్చువల్గా ఇంతకుముందు అయితే మనం ఏమని మాట్లాడామన్నా, ఒక కాన్సిక్యూటివ్ నెంబర్ సీక్వెన్స్ దగ్గర ఉన్నప్పుడు ఎవ్రీ 4 ఆర్డర్ వాల్యూస్ ఆర్ 0 అని చెప్పాం. కానీ ఇక్కడ అలా లేవు. మరి ఇప్పుడు ఈ వాల్యూని ఎలా చెప్పాలని చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న కథ ప్రకారం ఈ 1ని కాసేపు పక్కన పెడతాం. పక్కన పెట్టి నా దగ్గర ఉన్న వాల్యూస్ సిరీస్ లాగా తయారు చేద్దాం. 2 4 6 అప్ టు సో ఆన్ 2040. వెరీ గుడ్. ఇప్పుడు దీనికి నాకు ఇది అర్థమైన ప్రోగ్రెషన్ ఉంది కాబట్టి టిఎన్ ఫార్ములాకి వెళ్తున్నా. టిఎన్ ఈజ్ ఈక్వల్ ఎన్ని టర్మ్స్ ఉంటాయనే విషయం ఫైండ్ చేయాలి. అంటే టిఎన్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఏమన్నా ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. వెరీ గుడ్. ఆల్రెడీ అర్థమైన ప్రోగ్రెషన్ ఇది ఏ. మరి కామన్ డిఫరెన్స్ ఎవరవుతారన్న డి. ఏ వాల్యూ టు డి వాల్యూ టు అంటే ఏ టర్మ్ ఎన్ని టర్మ్స్ ఉంటాయో చెప్తే దాని ప్రకారం మన అయోటా ఫార్ములాకి వెళ్ళి మాట్లాడచ్చని చెప్పాం. కాబట్టి ఇక్కడ వాల్యూ చూస్తే ఒకసారి అబ్జర్వ్ చేయాలి. టిఎన్ అంటే వాల్యూ 2040 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే వాల్యూ 2 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఎందుకంటే నాకు ఎన్ కావాలి, 2 ఒకటే తీసుకొచ్చా. ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 2038. అండ్ అగైన్ ఎన్ మైనస్ 1 ఈజ్ టు 2 ఈజ్ ఈక్వల్ టు 20 వాల్యూ అవుతానన్నా. డి అంటే వాల్యూ 2 కదా. 2038. అండ్ అగైన్ ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2038 బై 2. క్యాన్సిల్ చేస్తే వాల్యూ అవుతారు. ఇది 10 అంటే ఈ వాల్యూ అవుతుంది 10. ఇది ఒక 1 టైం 9 టైమ్స్ అంటే వాల్యూ n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1019. అంటే n ఈజ్ ఈక్వల్ టు 1020. ఇది నాకు వచ్చింది. నాకు వచ్చిన వాల్యూ ఏమన్నా 1020. ఈ 1020ని 1020 నాకు 4 తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. 4 తో డివిజిబుల్ అయితే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. 4 తో డివిజిబుల్ అయితే 2 టైమ్స్ అంటే వాల్యూ ఏమన్నా 8 22 22 అంటే మళ్ళీ ఏమన్నా 5 టైమ్స్ అంటే 20 మళ్ళీ అగైన్ 20 అంటే 5 టైమ్స్ అంటే ఇండైరెక్ట్ గా వాల్యూ ఎవరైనా 4 తో డివిజిబుల్ అవుతుంది. నాకు రిమైండర్ ఎవరైనా ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చిందన్న 0. అంటే మొత్తం టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడి నుంచి అన్ని టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. అంటే నాకు మిగిలిన వాల్యూ ఏమన్నా ఇక్కడ ఓన్లీ 1 ఒక్కటే మిగిలింది. కాబట్టి యువర్ ఆప్షన్ ఈజ్ 1. లేదు, చెక్ చేయాలి కరెక్టా కాదా. ఇలా 4 తో డివిజిబుల్ చేస్తే అవుతుందా లేదా డౌట్ వచ్చింది అనుకోండి. ఇలా తీసుకుందాం. ఐ పవర్ 4 ఐ స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ అని రాద్దాం. ఇక్కడ ఐ పవర్ 4 ఐ పవర్ 6 ఐ పవర్ 8 అంటే 4 టర్మ్స్ 0 అవుతాయి లేదు చూద్దాం. చూస్తే ఫస్ట్ ఐ స్క్వేర్ అంటే వాల్యూ ఏమన్నా -1 ప్లస్ ఐ పవర్ 4 అంటే వాల్యూ ఏమన్నా 1. తర్వాత ఈ వాల్యూ ఏమన్నా -1. మరి తర్వాత ఈ వాల్యూ ఏమన్నా +1 -1 +1 -1 +1 అంటే 4 టర్మ్స్ అలా నాకు ఎవరికి ఈక్వల్ అవుతుంది? 0కి ఈక్వల్ అవుతుంది. అంటే నేను టిఎన్ అనే ఫార్ములా ద్వారా నేను ఇక్కడ ఉన్న n వాల్యూ ఫైండ్ చేసా. అంతే. ఇందులో ఎన్ని టర్మ్స్ ఉంటాయో లెక్క పెట్టా. ఆ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అది 4 తో డివిజిబుల్ చేస్తుంది కాబట్టి రిమైనింగ్ 0 అవుతుంది. కాబట్టి ఆల్ ఆర్ 0 అయిపోతాయి. ఒకవేళ ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా 1 అని వస్తే నేను లాస్ట్ ఇచ్చిన ఒకటాన్ని తీసుకోవాలి, ఫస్ట్ ఇచ్చిన ఒకటాన్ని తీసుకోవాలి. అప్పుడు కూడా నాకు వాల్యూ ఎవరవుతా చూడాలి. ఇది 1 ఇది 1 ఐ స్క్వేర్ అంటే వాల్యూ అవుతారు -1 అంటే రాంగ్స్ 0 అవుతుంది. కానీ నాకు అలా ఇవ్వాల. ఏమని ఇచ్చాడు? డైరెక్ట్ గా వాల్యూ ఎంత అని అడిగాడు. కాబట్టి యువర్ ఆప్షన్ ఇస్ దిస్ వన్. ఓకే, నెక్స్ట్ వన్. జామెట్రికల్ అప్లికేషన్ లో తీసుకుని మాట్లాడమన్నాడు. మరి జామెట్రికల్ అప్లికేషన్ లో తీసుకుని ఎలా మాట్లాడదామో చూద్దాం. అది ప్రాబ్లం చదువుతున్నాను చూడన్నా. In the orthogonal plane, the value of z satisfies the equation z minus 1 is equal to I into z plus 1. మళ్ళీ చెప్తున్నా. The orthogonal plane, the value of z
satisfying the equation mod z minus 1 is equal to I into z plus 1 lie on అని ఎవరి మీద ఇక్కడున్న ఈ పాయింట్స్ ఇక్కడున్న వాటిలో y యాక్సిస్ మీద ఉంటాయా, హైపర్బోలా మీద ఉంటాయా, పారాబోలా మీద ఉంటాయా, x యాక్సిస్ మీద ఉంటాయా అని అడిగింది. రైట్, ఎలా చేద్దామో చూద్దాం. ఏం లేదా ఏం మాట్లాడినా మనకి ఏమి చెప్పక్కడ నా దగ్గర ఉన్న డేటా ఏం లేదు కాబట్టి z is equal to x plus iy అంటారు. z is equal to x plus iy అంటారు. z is equal to x plus iy. చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంచెం కన్ఫ్యూజన్. రిమైనింగ్ ఏమైనా నెంబర్స్ కనబడితే చేస్తారు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది లేకుండా మనం మాట్లాడతాం. పెద్ద విషయం ప్రాబ్లం ఏం లేదు, చూడు చేసిన తర్వాత ఇంతే అనిపిస్తుంది. చూడండి మీకు z is equal to x plus iy అని తీసుకున్నాం. నాకేమని ఇచ్చాడు అన్నవాడు mod z minus 1 is equal to I into z plus 1 అని ఇచ్చాడు. నేనేం చేస్తానంటే దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తా ఫస్ట్. అంటే నాకు మోడ్లెస్ ఉంటే ఎవరు వస్తారన్న రూట్ వస్తుంది. రూట్ లేకుండా చేయడం కోసం బోత్ సైడ్స్ ఏమని చేశానన్న హోల్ స్క్వేర్ చేశాను. ఈ హోల్ స్క్వేర్ చేసి ప్రాబ్లం చేయలేను అనుకోండి, నాకు వాల్యూ అవుతారు మోడ్లెస్ ఆఫ్ ఈ వాల్యూ అవుతారా x plus iy minus 1 whole square is equal to modulus of I into x plus iy plus 1. ఒక్క నిమిషం ఎలా చూడండి, ఇది కదా modulus of x plus iy minus 1 whole square is equal to modulus of I into x plus iy plus 1 whole square. బాగుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకా మారుస్తాను. ఈ లోపల ఉన్న వాల్యూని మళ్ళీ నేను కాంప్లెక్స్ నెంబర్లో మారుస్తున్నా. అంటే వాల్యూ ఏమన్నా వీళ్ళిద్దరు దగ్గర రాస్తా. అంటే x minus 1 plus iy is equal to ఐతో మల్టిప్లై చేస్తాను. వాల్యూ ఎవరు వస్తారన్నా ఇది xi ఇంకోసారి అర్థం చూడాలా. xi మైనస్ i స్క్వేర్ అంటే y ఈ వాల్యూ అవుతానా ప్లస్ వాల్యూ అవుతారు i హోల్ స్క్వేర్. మళ్ళీ ఒకసారి అర్థం modulus of x minus 1 plus iy is equal to modulus of ఇక్కడ నుంచి వాల్యూ కలెక్ట్ చేస్తే i కామన్ తీస్తే వాల్యూ అవునా x plus 1 of i minus y ఇది నా హోల్ స్క్వేర్. ఒక నిమిషం, మనం z is equal to x plus iy అని రాసినప్పుడు మనం mod z అంటే వాల్యూ ఏం రాస్తానన్నా రూట్ ఓవర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అని రాస్తాం. అదే స్క్వేర్ రాసాను mod z హోల్ స్క్వేర్ is equal to x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అని రాస్తాం. అంటే ఇక్కడ x కోషంట్ వాల్యూ ఏమన్నా x minus 1, y కోషంట్ వాల్యూ ఏమన్నా x యొక్క కోషంట్ వాల్యూ రియల్ పార్ట్ వాల్యూ x minus 1, ఇమేజినరీ పార్ట్ ఎవరు y. అంటే దీనికి హోల్ స్క్వేర్ దీనికి హోల్ స్క్వేర్ మైనస్ ఉన్న ప్లస్ నాకు అవసరం ఎందుకంటే మోడ్యులస్ ఉంది కాబట్టి. అంటే వాల్యూ ఎవరు వస్తారన్న x minus 1 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు x plus 1 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. y స్క్వేర్ క్యాన్సిల్ చేసాం. వీని అవుట్ల షిఫ్ట్ చేస్తే x plus 1 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ x minus 1 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. దీనికి ఆల్రెడీ మీకు గుర్తుందో లేదో చూడండి. a plus b హోల్ స్క్వేర్ నుంచి a మైనస్ ఇక్కడ రాస్తానా ఒకసారి దాన్ని కూడా ఒకసారి a plus b హోల్ స్క్వేర్ లో నుంచి a minus b హోల్ స్క్వేర్ తీసేస్తే నాకు వచ్చే వాల్యూ 2ab అవునా కదా. మరి ఇక్కడ a అంటే వాల్యూ ఎవరన్నా x, b అంటే వాల్యూ ఎవరు 1. దీని ఇక్కడ రాస్తే వాల్యూ వస్తుంది 2x is equal to 0. అంటే x is equal to ఎవరికి ఈక్వల్ అన్న 0. అంటే x వాల్యూ ఎంత వచ్చిందన్న 0. x వాల్యూ 0 వచ్చిందంటే the x value 0 the axis the equation of an axis ఎవరు కదా y axis. the equation of y axis అంటే the axis అవుతాను x is equal to 0 వచ్చింది కాబట్టి నాకు ఈ యాక్సిస్ అవుతాను y axis అవుతుంది. ఒకవేళ y is equal to 0 వచ్చింది అనుకోండి x axis అయ్యేది. ఒకవేళ అలా కాకుండా నాకు వాల్యూ y స్క్వేర్ is equal to 4x అని వచ్చింది అనుకోండి 4x ని ప్రాబ్లం చేస్తే నాకు ఎవరైతే పారాబోలా. ఒకవేళ అలా కాకుండా x స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై b స్క్వేర్ is equal to 1 అని వచ్చింది అనుకోండి ఆ ప్రాబ్లం అది ఎవరు అవుతారా హైపర్బోలా. బట్ యువర్ ఆన్సర్ ఈస్ y is equal to y axis. ఓకేనా రైట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అందరూ భయపడిపోతారు x లేవు y లేవు ఇక్కడ 1 2 3 లేవు ఏం చేయాలని అర్థం కాదు. ఒక చిన్న బాండింగ్ మాట్లాడిన ఓన్లీ ఒక్క ఫండమెంటల్ ఉంటే చాలు రిమైనింగ్ అని చేసుకెళ్ళిపోవచ్చు. ఓకేనా నెక్స్ట్ రైట్ మాడ్యులస్ ఆఫ్ కాంజుగేట్ ఆబ్జెక్ట్.
అంటే ఇప్పుడున్న ఈ వ్యక్తికి మనం ఏం చేయాలన్నా ముందు కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లోకి మార్చి దానికి కాంజుగేట్ రాసి ఆ వచ్చిన దానికి మోడల్స్ రాయాలి. చూద్దాం నాకు ఇచ్చిన ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఏమన్నాడు చూడండి, ద మోడల్స్ ఆఫ్ కాంజుగేట్ ఆఫ్ z is equal to -2 plus I by 1 minus 2i whole square అన్నాడు. ఓకే రాద్దాం, కానీ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ ఏమని రాస్తున్నానంటే నీ ప్రాబ్లం రాసుకుంటున్నాను అన్న, ఫస్ట్ నీ ప్రాబ్లం రాసుకుంటున్నాను. ఆ ప్రాబ్లం ఏమని రాస్తున్నానో చూడండి, z is equal to ఏమన్నాడు -2, ఒక్క నిమిషం ఓకే, ఏమన్నాడు చూడండి -2 plus 1 by 1 minus 2i whole square, ఇది వాడు ఇచ్చింది. బాగుంది, సరే అలా చేయాలి. నా కాన్సెప్ట్లో ఫస్ట్ నేను మార్నింగ్ నుంచి ఆ మార్నింగ్ నేను ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు కూడా మాట చెప్పాను, డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ ఉండకుండా ముందు నువ్వు ట్రై చేసి ఆటోమేటిక్ ప్రాబ్లం వచ్చేది. మరి డినామినేటర్లో ఎవరున్నారు నాన్న, ఇక్కడ రాస్తున్నాను చూడండి, 1 minus 2i whole square అని ఉంది. దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం, 1 plus వాల్యూ 4i square minus 4i. దీన్ని కొంచెం జాగ్రత్తగా వస్తే 1 minus 4 minus 4i అంటే ఏమైనా వస్తాయి -3 minus 4i. ఓకే, అంటే నా డినామినేటర్ వాల్యూ ఏమన్నా ఇది. ఇప్పుడు z is equal to నాకున్న వాల్యూ ఏమన్నా, నాకున్న వాల్యూ ఒకసారి నాకున్న వాల్యూ 1 plus minus this one -2 plus i by, ఇప్పుడు అక్కడ ఉన్న వాల్యూ రాస్తే వాల్యూ -3 minus 4i. ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్లో ఏం చేస్తాను, మైనస్ కామన్ తీసేస్తే నాకు 2 minus i by వాల్యూ 3 plus 4i. నేను మార్నింగ్ నుంచి ఏం చెప్పాను, డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ అనేవి కనిపించకూడదు అన్నాను. అలా ఉండాలంటే ఏం చేయాలి, దాన్ని రేషనైజ్ చేయాలి. రేషనైజ్ చేయాలి ఏం చేయాలి, ఇమేజినరీ పార్ట్ దగ్గర సింబల్కి ఆపోజిట్ సింబల్ తీసుకోవాలి. ఆపోజిట్ సింబల్ అంటే వాల్యూ ఎవరుతారా, దట్ మీన్స్ 3 minus 4i by 3 minus 4i. ఓకే, అంటే 2 minus i into 3 minus 4i whole divided by 9 minus of వాల్యూ వస్తానా 16i square. మనం మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ వాల్యూ 6, తర్వాత వాల్యూ మల్టిప్లై -8i, మైనస్ మల్టిప్లై -3i, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4i square whole divided by 9 minus 16 into -1 అంటే వాల్యూ చూడండి అన్న, ఇది మరి 6 వీళ్ళిద్దరు యాడ్ చేస్తే -11i. ఈ వాల్యూ వస్తే మనం -4 ఎందుకంటే ఇస్తారంటే వాల్యూ -1. ఈ వాల్యూ వస్తే 9 plus 16 అంటే వాల్యూ వస్తాను సపరేట్ చేస్తే 2 minus 11i by 25. ఎవరి వాల్యూ ఫైండ్ చేస్తాను నేను, మాడ్యులస్ వాల్యూ ఫైండ్ చేస్తాను. కానీ నాకు ఎవరు కావాలన్నా z బార్ కావాలన్నాడు. z బార్ అంటే వాల్యూ వస్తానన్న 1/25 బయట తీసుకురావాలి. ముందే చెప్పాం, మనకి ఎక్కడైనా రియల్ నెంబర్ కనిపిస్తే దాన్ని మనం కాంజుగేట్ రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అదే అవుతుంది. కాంప్లెక్స్ వచ్చినప్పుడు మాత్రమే దాని యొక్క కాంజుగేట్ రాయాలంటే ఇమేజినరీ పార్ట్ ముందు ఉన్న సింబల్కి మనం ఆపోజిట్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఇమేజినరీ పార్ట్ ఉన్న సింబల్ అంటే వాల్యూ అవుతున్నా 2 plus 11i. ఇప్పుడు దీనికి మాడ్యులస్ రాయమన్నాడు. అక్కడ ఏమన్నాడు చూడండి, కాంజుగేట్ తీసుకో దానికి మాడ్యులస్ రాసి చెప్పు అని అన్నాడు. అంటే మాడ్యులస్ ఆఫ్ z బార్ ఇస్ ఈక్వల్ టు 1/25 రూట్ ఓవర్ వాల్యూ చూడండి అన్న 2 ప్లస్ వాల్యూ అన్న కాబట్టి 4 ప్లస్ వాల్యూ అన్న 121 అంటే 1/25 ఇంటూ రూట్ వాల్యూ వస్తుంది 125. 1/25 ఇంటూ రూట్ 125 అంటే మళ్ళీ మీనింగ్ ఏమవుతుందన్న 25 ఇంటూ 5 అంటే వాల్యూ 1/25 ఇంటూ దీన్ని ఏమన్నా రాసుకోవచ్చు 5 ఇంటూ రూట్ 5 అని రాయొచ్చు. 5 ఇంటూ రూట్ 5 మరి 5 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందన్న 5 టైమ్స్. మరి రూట్ x ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, రూట్ x టైమ్స్ అంటే వాల్యూ అన్న 1 వాల్యూ రూట్ 5 ఉందో చెక్ చేద్దాం. 1/5 1/5. యువర్ ఆన్సర్ ఇస్ దిస్ వన్. యువర్ ఆన్సర్ ఇస్ దిస్ వన్. అవునా కదా, కాంజుగేట్ మీద మాడ్యులస్ మీద బోల్డ్ అనే ప్రాబ్లమ్స్ చేయొచ్చు. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగుంటుంది. మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. మంచి ఆన్సర్ వచ్చే కొద్దీ మనకు చేయాలనిపిస్తుంది. అవునా కదా, రైట్. నెక్స్ట్ వన్. ఓకే దిస్ వన్. ఓకే దిస్ వన్. ఈ ప్రాబ్లం చూడండి, ఆల్రెడీ మళ్ళీ ఇక్కడ భయం వేస్తుంది ప్రాబ్లం చేయాలంటే, అంతే డిఫరెంట్గా ఉన్నాయి కదా. చూద్దాం, మన ఏపీ అడిగేది చాలా ఇంపార్టెంట్. ఈసారి ఆన్సర్ని ఖచ్చితంగా
చూద్దాం ఒకసారి ఏమన్నాడు అబ్జర్వ్ చేద్దాం. Z1 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ, Z2 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ, Z3 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ. అయితే ఏదో చెప్పాడు మన ఆన్సర్ మ్యాటర్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే న్యూమరేటర్ డినామినేటర్ ఎవరో ఐడెంటిఫై చేస్తాం. ఫస్ట్ వన్ ఓకే, ఈ ప్రాబ్లం చూద్దాం. దీంట్లో ఫస్ట్ వన్ ఏం చేద్దామంటే వాళ్ళు ఏమన్నారంటే Z1 ఈజ్ ఈక్వల్ టు 2 + 5i, Z2 ఈజ్ ఈక్వల్ టు -1 + 4i, Z3 ఈజ్ ఈక్వల్ టు 1. దెన్ ఫైండ్ Z1 - Z3 హోల్ డివైడెడ్ బై Z3 - Z2 కి హోల్, దట్ మీన్స్ కాన్స్టెంట్ వాల్యూ ఫైండ్ చేయమని, సారీ మోడ్యులస్ వాల్యూ ఫైండ్ చేయమని చెప్పాడు. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే అది Z1 - Z3 ఎంత కనుక్కుందాం. ఓకే, Z1 అంటే వాల్యూ ఏమన్నా 2 + 5i మైనస్ ఆఫ్ Z3 అన్నాడు కాబట్టి మనం చేయడానికి వెళ్ళాం, Z3 వాల్యూ మళ్ళీ కాబట్టి -1 అంటే వాల్యూ ఎవరైనా 1 + 5i అయిపోయింది. రెండో వాల్యూ వెళ్దాం Z3 - Z2, Z3 - Z2 మరి Z3 అంటే వాల్యూ ఎవరైనా 1 మైనస్ ఆఫ్ Z2 అన్నాడు కాబట్టి ఇక్కడ మైనస్ ఆపరేషన్ మైనస్, ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది అంటే +1 - 4i అంటే వాల్యూ ఏమన్నా 2 - 4i అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు తీసుకొని సబ్మిట్ చేద్దాం. మోడ్యులస్ ఆఫ్ ఫస్ట్ సబ్మిట్ చేద్దాం. Z1 - Z3 బై వాల్యూ ఏమన్నా Z3 - Z2. ఫస్ట్ వన్ Z1 - Z3 అంటే వాల్యూ ఎవరు వస్తున్నా 1 + 5i బై 2 - 4i. మరి యాక్చువల్గా దీన్ని ఐడెంటిఫై చేసేది కాంప్లెక్స్ నెంబర్ ఫామ్ లో ఉంటే మనం √(x² + y² కాంప్లెక్స్ కదా రాసేసేవాళ్ళం. కానీ అది అలా లేనది. అది మళ్ళీ ఎలా కనబడుతుంది, పైన ఒక కాంప్లెక్స్ నెంబర్ కనబడుతుంది, కింద కాంప్లెక్స్ నెంబర్ కనబడుతుంది. అంటే ఖచ్చితంగా కాంప్లెక్స్ నెంబర్ ఎప్పుడైతే కనిపించిందో నీ మనసులో వెంటనే ఎవరు వచ్చేయాలన్నా రేషనలైజింగ్ వచ్చేయాలి. అవునా కదా, ఎప్పుడు రేషనలైజింగ్ వచ్చిందో వెంటనే రేషనలైజ్ చేయాలి. అంటే ఆపోజిట్ నెంబర్ తీసేసుకుందాం. అంటే వాల్యూ ఏమన్నా 2 + 4i బై 2 + 4i. వెరీ గుడ్. ఒక నిమిషం, ఈ వాల్యూ ఏమన్నా 1 + 5i ఇంటూ 2 + 4i హోల్ డివైడెడ్ బై ఇప్పుడు వాల్యూ ఎవడతాడా 4 మైనస్ ఆఫ్ 16 ఇంటూ i². వెరీ గుడ్. ఇప్పుడు మనం మల్టిప్లై చేద్దాం. మళ్ళీ 1 తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఏమన్నా 2 + 4i, 5 తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఏమన్నా 10i, మళ్ళీ ఏమన్నా ప్లస్ 20i² హోల్ డివైడెడ్ బై ఈ వాల్యూ ఏమన్నా 4 - 16 ఇంటూ -1. ఎందుకంటే i² -1 కదా. తీసుకెళ్ళి సబ్మిట్ చేద్దాం. ఒకసారి చూద్దాం నాన్న. ఇది ఒక 2, ఇది ఒకటి i² అంటే మళ్ళీ వాల్యూ ఎవరు వస్తారు -1. మరి వాల్యూ -1 2 - 20 అంటే వాల్యూ వస్తారు -18. ఓకేనా, -18. ఇక్కడ ఈ వాల్యూ వస్తుంది చూడండి +14i హోల్ డివైడెడ్ బై ఈ వాల్యూ వస్తానా 20. 2 కామన్ చేసేద్దామా అంటే వాల్యూ వస్తానా 2 బయట తీసుకొస్తే -9 + 7i హోల్ డివైడెడ్ బై 20. క్యాన్సిల్ చేస్తే వాల్యూ ఏమన్నా 1/10 ఇంటూ -9 + 7i. ఓకేనా, ఇది ఎవరి వాల్యూ Z1 - Z3, Z1 - Z3 హోల్ డివైడెడ్ బై Z3 - Z2 వాల్యూ ఇది. దీనికి నేను మాడ్యులస్ తగ్గించాను అనుకోండి. దీనికి మాడ్యులస్ తగ్గిస్తే వాల్యూ వస్తాను 1/10 ఇంటూ √9² అంటే వాల్యూ ఎవరు వస్తాను 81 ప్లస్ ఈ వాల్యూ ఎవరన్నా 49 అంటే 1/10 ఇంటూ రూట్ వాల్యూ ఎవరన్నా 100. √100 అంటే వాల్యూ ఎవరు వస్తాను 1/10 ఇంటూ రూట్ వాల్యూ. సారీ వెయిట్ అన్న ఒక్క నిమిషం రైట్. ఒకసారి ఈ వాల్యూ చూడండి. మోడ్యులస్ ఆఫ్ Z1 - Z3 బై Z3 - Z2 ఈజ్ ఈక్వల్ టు 1/10 ఇంటూ వాల్యూ ఎవరు వస్తారు 81 ప్లస్ 49 అంటే వాల్యూ 1/10 ఇంటూ √120. ఇది నాకు వచ్చిన వాల్యూ. ఓకేనా, దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జాగ్రత్తగా అర్థం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 1/10 ఇలా ఉంచుదాం. దీన్ని నేను 120 అన్నాడు కాబట్టి ఆ 120ని మనం ఫ్యాక్టరైజేషన్ విధంగా దాన్ని బయట తీసుకొచ్చేద్దాం చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/20 దయచేసి ఒక నిమిషం దీన్ని రాస్తానికి ఇది ఎంత అవుతుంది చూడండి. ఇది
-9/10 ప్లస్ 7/10 5 అవుతుంది. దీని మాడ్యులస్ కదా రాసాం. ఇది యాక్చువల్లీ వాల్యూ అనుకుందాం. అండ్ ఈ వాల్యూ ఎవరు, ఇట్స్ 4i కదా. ఓకే, ఈ వాల్యూ z1 మైనస్ z3 మైనస్ z2. దీని మాడ్యులస్ చేస్తే z1 మైనస్ z3 మైనస్ z2 అంటే √81/100 ప్లస్ 81/100 వాల్యూ అనేది 49/100 అంటే వాల్యూ అవుతారు √130/100. క్యాన్సిల్ చేస్తే వాల్యూ √13/10 వచ్చింది. అవునా కదా? ఈ ప్రొసీజర్ అంతా చేస్తే నాకు వాల్యూ ఎంత వచ్చిందన్నా √13/10 అని వచ్చింది. √13/10 అనుకుంటే నాకు వాల్యూ ఎంత అవుతుందన్నా 1 పాయింట్ సంథింగ్ అని వస్తుంది. మరి 1 పాయింట్ సంథింగ్ అంటే నాకు కరెక్ట్గా ఆలోచిస్తే ఈ వాల్యూ అప్రాక్సిమేట్గా వాల్యూ ఎవరు 1 పాయింట్ ఎవరో వచ్చాను అనుకుందాం, రూట్ కదా. మరి ఇందులో ఉన్న ఆప్షన్లో కరెక్ట్గా మనం డైరెక్ట్గా వాల్యూ అని చెప్పలేదు కాబట్టి మనం ఇండైరెక్ట్గా రాయాలంటే ఇక్కడ వాల్యూ ఏమన్నా √2 వాల్యూ ఎవరు 1.414 కదా. అంటే ఆప్షన్లో లేదు కాబట్టి ఒకవేళ రాయాలనుకుంటే ఆ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే దీని వాల్యూ ఏమన్నా 1.414 కదా. అంటే ఇంచుమించు వాల్యూ నియరెస్ట్గా ఉన్న వాల్యూనే మనం అప్లై చేయాలి. మరి నియరెస్ట్గా ఉన్న వాల్యూ ఏమన్నా √2 కదా. నాకు నేను √2 వాల్యూ ఏమన్నా 1.414 కదా. ఓకేనా? రైట్.